హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న కార్టూన్ సిరీస్, అది కూడా హాస్యంగా ఉంటుంది. కానీ అందులో చెప్పిన విషయాలు వాస్తవంగా జరిగాయి. ఏంటి నమ్మలేకపోతున్నారా? అవును, అది నిజం. అదే ది సింప్సన్స్ అనే ఒక అమెరికన్ టీవీ కార్టూన్ షో. ఇది ఏకంగా అమెరికా రాజకీయాల నుంచి టెక్నాలజీ వరకు, ప్రముఖుల మరణాల నుంచి ప్రపంచ సంఘటనల వరకు ఎన్నో సంఘటనలను కొన్ని సంవత్సరాల ముందుగానే చూపించింది. నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపించిన అమెరికాలో ప్రసారమైన ద సింప్సన్స్ అనే షో గత 30 సంవత్సరాలకు పైగా భవిష్యత్ సంఘటనల్ని ముందుగానే చూపిస్తోంది. ఇందులో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే టాప్ 10 ప్రిడిక్షన్స్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ప్రిడిక్షన్ నెంబర్ 1, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వటం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వడాన్ని సింప్సన్లో ముందే చూపించారు. 2000వ సంవత్సరంలో బార్ టు ద ఫ్యూచర్ అనే ఈ ఎపిసోడ్లో లీసా అధ్యక్షురాలుగా అవుతుందని అండ్ అలానే ఆమె ట్రంప్ వలన చిల్లర బడ్జెట్తో ప్రభుత్వాన్ని తిప్పుకోవాల్సి వస్తుందని చెప్తుంది. కానీ అప్పటికి ట్రంప్ రాజకీయాల్లోనే లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అండ్ అదే 16 ఏళ్ల తర్వాత 2016లో ట్రంప్ మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అది కాకుండా ట్రంప్ ఎస్కలేటర్ పై దిగుతూ వేవ్ చేయడం కూడా సరిగ్గా 16 సంవత్సరాల ముందు సింప్సన్స్ లో చూపించిన విధంగానే జరిగింది. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పడం చాలా కష్టం. అండ్ అలానే ప్రిడిక్షన్ నెంబర్ 2, 9/11 అటాక్. ద సిటీ ఆఫ్ న్యూయార్క్ వర్సెస్ హోమర్ సింప్సన్ అనే ఈ ఎపిసోడ్లో బాట్ ఒక మ్యాగజైన్ చూపిస్తూ న్యూయార్క్ $9 అని చెప్తాడు. మ్యాగజైన్ కవర్లో 2 టవర్స్, ట్విన్ టవర్స్ కూడా ఉండడంతో అది 9/11 లాంటి సంఘటన చూపిస్తుంది. అప్పట్లో అది అనుకోకుండా వచ్చినట్టు అనిపించిన 2001 సెప్టెంబర్ 11న జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ప్రిడిక్షన్ నెంబర్ 3, స్మార్ట్ వాచ్. 1995లో టెలికాస్ట్ అయిన లీసాస్ వెడ్డింగ్ అనే ఈ ఎపిసోడ్లో లీసా భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి చేతికి ఓ వాచ్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం రోజు వాడే స్మార్ట్ వాచ్ కూడా ఇదే ఫంక్షనాలిటీ. 1995లో టచ్ స్క్రీన్ కూడా సాధారణంగా కాకపోయినప్పటికీ ఇది ఎంతో ముందు చూపుతో కనిపించిన ప్రిడిక్షన్. కానీ 19 సంవత్సరాల తర్వాత 2014లో యాపిల్ తన స్మార్ట్ వాచ్ విడుదల చేసింది. ప్రిడిక్షన్ నెంబర్ 4, లేడీ గాగా స్టేజ్ స్టంట్. లీసా గోస్ గాగా అనే ఈ ఎపిసోడ్ 2012లో టెలికాస్ట్ అయ్యింది. ఈ ఎపిసోడ్లో గాగా పైనుండి స్టేడియానికి వైర్తో దిగుతోంది. 5 సంవత్సరాల తర్వాత ఇదే విధంగా గాగా నిజంగానే సూపర్ బౌల్లో ప్రదర్శన ఇచ్చింది. ఇది కేవలం ఊహించిన విషయమేనా లేదా ముందుగానే ప్లాన్ చేశారా అనే అనుమానం కూడా వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రిడిక్షన్ నెంబర్ 5, ఓసాకా ఫ్లూ. మార్జిన్ చైన్స్ అనే ఈ ఎపిసోడ్ 1993 ఒక జపాన్ ఫ్యాక్టరీలో ఉన్న వైరస్ అణుబాంబులా అమెరికాకు చేరి అందరిని వ్యాధి బారిన పడేసే దృశ్యాన్ని చూపించారు. ప్రజలు మాస్కులు వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. ఇవన్నీ మనం 2020లో కోవిడ్ సమయంలో చూసాం. ప్రిడిక్షన్ నెంబర్ 6, డిస్నీ ఫాక్స్ను కొనడం. 20 ఏళ్ల ముందే వెన్ యూ డిష్ అపాన్ ఏ స్టార్ అనే ఈ ఎపిసోడ్ 1998లో టెలికాస్ట్ అయ్యింది. ఒక బోర్డులో 20th సెంచరీ ఫాక్స్ ఏ డివిజన్ ఆఫ్ డిస్నీ అని క్లియర్గా చూపారు. అది ఆ సమయంలో పూర్తిగా హాస్యంగా కనిపించవచ్చు, కానీ 21 సంవత్సరాల తర్వాత 2019లో డిస్నీ ఫాక్స్ సంస్థను కొనుగోలు చేసింది. ఇది ఖచ్చితంగా అద్భుతమని చెప్పొచ్చు. అండ్ ప్రిడిక్షన్ నెంబర్ 7, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్. ఒక థియేటర్పై గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ అనే సినిమా పోస్టర్ చూపించబడుతుంది. ఆ టైంలో అలాంటి ప్రాజెక్టు గురించి ఏ సమాచారం లేదు. అయినా 22 సంవత్సరాల తర్వాత 2021లో నిజమైన మూవీ రిలీజ్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పొచ్చు. ప్రిడిక్షన్ నెంబర్ 8, నోబెల్ విజేత బెంట్ హాల్మ్స్ట్రోమ్. బాయ్ మీట్ కర్ల్ అనే ఈ ఎపిసోడ్ 2019లో టెలికాస్ట్ అయింది. బాట్ మరియు మిల్హౌస్ నోబెల్ ప్రిడిక్షన్ గేమ్ ఆడే సమయంలో మిల్హౌస్ బెంట్ హాల్మ్స్ట్రోమ్ అని చెప్పడం కనిపిస్తుంది. కానీ అదే వ్యక్తి సరిగ్గా 6 ఏళ్ల తర్వాత 2016లో బెంట్ హాల్మ్స్ట్రోమ్ నిజంగానే ఆ అవార్డు గెలుచుకున్నారు. ఇది ఖచ్చితంగా సరైన ప్రిడిక్షన్ అని చెప్పక తప్పదు. ప్రిడిక్షన్ నెంబర్ 9, ఆటో కరెక్ట్ ఫెయిల్. 1994లో టెలికాస్ట్ అయిన లీసా ఆన్ ఐస్ అనే ఈ ఎపిసోడ్లో డివైస్ ద్వారా టైపింగ్ చేసే పిల్లలు బీటప్ మార్టిన్ అన్న మాట ఈటప్ మార్తాగా మారిపోవడం కనిపిస్తుంది. ఇది ఆటో కరెక్ట్ వల్ల వచ్చే సమస్యలను ముందుగానే చూపిస్తుంది. అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేకపోయినా ఆ భావన ముందే ఉందంటే ఆశ్చర్యమే. అలానే 2000వ సంవత్సరం నుండి ఆటో కరెక్ట్ సమస్యలు ప్రారంభమయ్యాయి. అండ్ అలానే ప్రిడిక్షన్ నెంబర్ 10, హీగ్స్ బోసన్ ఫార్ములా. ద విజర్డ్ ఆఫ్ ఎవర్ గ్రీన్ టెర్రస్ అనే ఈ ఎపిసోడ్ 1998లో టెలికాస్ట్ అయ్యింది. అందులో హోమర్ బ్లాక్ బోర్డుపై వ్రాసిన ఫార్ములా హీగ్స్ బోసన్ మాస్ సమీకరణకు అత్యంత సమీపంగా ఉండడం శాస్త్రవేత్తలను చర్చకు దారితీసింది. ఇది ఫిజిక్స్లో ఓ మెజర్ అంచనాను ముందుగానే చూపించినట్టు అర్థం.
కానీ 1998లో చూపించిన ఈ ప్రిడిక్షన్ 2012 వరకు శాస్త్రవేత్తలు కూడా దీన్ని కనుగొనకపోవడం, ఆ తర్వాత దీన్ని చూసి శాస్త్రవేత్తలు ఆ ఫార్ములాని 2012లో CERN హిగ్స్ బోసన్గా సవరించుకోవడం ద్వారా సింప్సన్స్ ప్రిడిక్షన్ ఎంత ఖచ్చితంగా ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయా, లేక సింప్సన్స్ షో వెనుక ఎవరో గణిత శాస్త్రవేత్తలు ఉన్నారా? ఈ షో చూసిన విజనరీ కంటెంట్ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇలాంటి మరిన్ని ఫ్యూచర్ హింట్స్ కోసం మీ అభిప్రాయాన్ని, అలాగే మీరు ఎప్పుడైనా సింప్సన్ కార్టూన్ చూసారా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరెన్నో మిస్టీరియస్ అండ్ మైండ్ బ్లోయింగ్ కంటెంట్ కోసం వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.